రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము, మీకు తోచినటువంటి ఆన్సర్స్ మీరు చెప్తారు. ఆ ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి మీకు 10,000 నుంచి 2 లక్షల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఇటు చూడండి, మా పక్కింటి వాళ్ళు కూడా వచ్చారు. సరే అయితే ఫస్ట్ మనము హస్బెండ్స్ తో మొదలు పెడదాం. మీ టీమ్ నుంచి ఎవరైనా ఇద్దరు రండి. అక్కడ ఉండి కూడా ఆన్సర్స్ చెప్పుకోవచ్చు. సో ఈ రౌండ్ ఆడడానికి మీకు మేము ఇచ్చే టైం 90 సెకండ్స్ మాత్రమే. ఓకేనా? ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్లు అయినా చెప్పొచ్చు. ఓకే, రెడీ? క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. కళాకారులు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మేకప్, నాటకాలు. మేకప్, నాటకాలు లేవు. కాస్ట్యూమ్స్, ఆభరణాలు. కాస్ట్యూమ్స్ లేవు. టాలెంట్, నైపుణ్యం, టాలెంట్ రెండు రైట్. స్టేజ్ షోలు, టీవీలు. ప్రదర్శనలు నంబర్ 10 రైట్. కళాకారులు, కళాకారులు 6 రైట్. ప్రేక్షకుల అభిమానులు. ప్రేక్షకులు, అభిమానులు నంబర్ 9 ఐడెంటిటీ రైట్. ఫ్యాన్స్ ఫాలోయింగ్. ఫ్యాన్ ఫాలోయింగ్ 15 పేమెంట్లు రైట్. పబ్లిసిటీ, స్టాటస్. పబ్లిసిటీ నంబర్ 11 రెస్పెక్ట్, గౌరవం. లేదు, ఇక్కడ లేదు. పొలిటికల్. పొలిటికల్ లేదు. పురస్కారాలు, టాలెంట్, మెమెంటోలు. అవార్డులు, రివార్డులు. చెప్పలేని ఏంటి చూద్దాం అక్క మేము. సరే చెప్పు. మేము చూస్తాం, మాకు తెలియదు కదా. మేము చూపిస్తాం. ఇప్పుడు మీరేదో చెప్పేస్తారేమో అని మేము అనుకున్నాం. ఓకే, నంబర్ 1 వివిధ కళలు. కళాకారులు అంటే చాలా రకాలైనటువంటి కళలు ఉన్నాయి కదా, ఒకటే కాదు కదా. పోటీలు, అది చెప్పలేదు. దేశ విదేశాల వస్తువులు, ప్రశంసలు, వివిధ ప్రాంతాల వారు, చరిత్ర. డబ్బులు తీసుకొని పోండి. 7,70,000 వచ్చింది. భార్యలు, మీరు ఎలాగైనా సరే ఎక్కువ సంపాదించాలి. క్రీమ్ బిస్కెట్ టీం రండి. ఇక్కడ 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 జీవితంలో ముందుకు రా తల్లి, వెనకబడకు. ఇంకా నేను చేసుకున్నాను కదా, ఇంకా రాలేను. కానీ నేను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఏదంటే అది మొహం మీద చెప్పేయగలుగుతున్నావు. సరే, మీ క్వశ్చన్ ఏంటంటే ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మర్యాదలు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. గెస్ట్ల ఇంటికి వస్తే ఫుడ్. ఫుడ్ ఫుడ్ 9 రైట్. బట్టలు పెట్టడం. బట్టలు పెట్టడము 7. వస్త్రధారణ. నమస్కారం. నమస్కారం పెట్టడం 2. ఆహ్వానించడం. పెద్దవాళ్ళని గౌరవించడం. పెద్దవాళ్ళని గౌరవించడం లేదు లేదు. మన బంధువులు. బంధువులు నంబర్ 1 రైట్. అంటే ఏదైనా ఫంక్షన్కి వచ్చినప్పుడు తాంబూలం. ఫంక్షన్లు నంబర్ 6 రైట్. నంబర్ 6 రిటర్న్ గిఫ్ట్స్. బహుమతులు నంబర్ 14. అమ్మాయిలకి అలంకరణ వస్తువులు ఇవ్వడం. అలంకరణ వస్తువులు లేదు లేదు. ఇంటికి వచ్చిన వాళ్ళు మంచి విందు లేదు. $4,50,000 వచ్చింది మీకు. వాళ్ళు గెలుచుకున్న తీసుకొచ్చేది మా దగ్గరకే కదా, మళ్ళీ మేము గెలుచుకోవడం ఎందుకని. మీరు చెప్పండి సునీత, నీకు ఎలా అనిపిస్తుంది? ప్రసాద్ వాళ్ళ ఇంటి బంధువులు. బయట ఫీలింగ్ చెప్పాలక్క, లోపల ఫీలింగ్ చెప్పాలా? మీరు చెప్పని ఆన్సర్లు చూద్దాము. నంబర్ 3 పలకరింపులు, లోటుపాట్లు, గొడవలు, మాట తీరు, వంకలు పెట్టేవాళ్ళు, పెద్ద పొజిషన్ లో ఉన్నవాళ్ళు, డబ్బుని బట్టి విలువ, అత్తారిల్లు, టీ కాఫీ. వంకలు పెట్టేవాళ్ళు అంటే ఎందుకు ప్రసాద్ వైపు చూసావు? లేదక్క, వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఇన్నర్ ఫీలింగ్. మనం సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాము. ముందు ప్రసాద్ అండ్ సునీత ప్లీజ్ రండి ఇక్కడికి. నువ్వు బయటకి ఎలా ఉంటావు ఫస్ట్ చూపించాలి, ఆ తర్వాత రియల్. రెడీ, యాక్షన్. సునీ, రేపు పొద్దున మా బంధువులు వస్తారు. మా అమ్మ, మా నాన్నగారు, మా పిన్ని, మా బాబాయ్, మా మామయ్య, మా అత్తయ్య అందరూ వస్తారు. నువ్వు బయటికి వెళ్ళి అన్ని తీసుకొచ్చే, నేను అత్తయ్య వాళ్ళకి చీరలు. వచ్చేది వాళ్ళు రేపు వస్తున్నానన్నా, ఇప్పుడు తీసుకొచ్చేద్దాం. ఏమేం చేయాలి అన్ని ప్రిపేర్ చేద్దాం. దీంట్లో కూడా పెద్ద ఆనందం లేదు. ఓకే, ఇప్పుడు రియల్ కి వెళ్ళిపోదాం. సునీ, ఇగో చెక్ వచ్చింది, డబ్బులు ఇంట్లో పెట్టవా? రేపు
మా అమ్మ వస్తుంది, అలాగే మా మామయ్య అందరూ వస్తున్నారు. ఈ వచ్చిన పేమెంట్ అంతా దానికే అయిపోతుంది. ఇదిగో ఇంకో చెక్ కూడా వచ్చింది. సర్లే ఇది నా ఖర్చులో ఉంచుకుంటాలే గానీ. వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు యాక్టింగ్ చేయలేనబ్బా, రండి కూర్చోండి, అది నా వల్ల కాదు. అయ్యో, ఒరిజినల్ బయటకు వచ్చేసింది రో. చాలా బాగుందమ్మా, వెరీ నైస్. ఆ డబ్బులు ఇలా ఇచ్చేసి వెళ్ళండి. నీ ఫ్యూచర్ నా ఫ్యూచర్. నా ఫ్యూచర్ ఏమన్నా నీ ఫ్యూచరే. ఇప్పుడు నవీన్ గారు ఇంటికి లేట్ గా వచ్చారండి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? బాబా పొద్దున్నే ఆఫీస్ పోయినా శ్రీదేవి డ్రామా కంపెనీ కావాలన్నా, మళ్ళా తర్వాత సుమాట కావాలన్నా అలా అన్ని ఇచ్చేసిర్రే. ఎంత లేట్ అయింది? లేట్ అంటే ఏమైంది, 1 గంట అవుతుంది కదా. 1 గంట ఆ, పడుకోండి. పడుకోవాలా? ఇప్పుడు రియల్ అప్పటికి ఫోన్ చేస్తుంది, నేనేమో ఎత్తుతలేను. ఇప్పుడు ఏమంటుందో చూడాలా. బాబ్ అబ్బా ఏంటి టైం? 1 గంట అవుతుంది. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? అంటే లేదు, డైరెక్టర్ సార్ ఇట్లా కూర్చుంటే వాళ్ళతో మాట్లాడుతున్నాను. నిజం ప్రామిస్. అయితే ఫోన్ మెసేజ్ పెట్టొచ్చు కదా. నేను మెసేజ్ పెడదామని నీకు ఇంగ్లీష్ రాదని చెప్పి ఆగిపోయినా. అంటే ఆ బార్లో బిల్లు కట్టలేట ఫోన్ చేసిండాడు. సంజ ఫోన్ చేసిందన్న, ఆ హోటల్ బిల్లు కట్టలేదంట కదన్నా. ఏ హోటల్ బిల్లు? యా ఓ యా. సందులో సడేమియా నిజంగానే కొట్టేస్తున్నట్టుంది ఆవిడ. గాడ్ ప్రామిస్ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఇస్. ఓకేనండి, థ్యాంక్ యూ. కలకాలం ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నగలు కొనివ్వలేదు. ఓకే, రెడీ, యాక్షన్. ఏం లేదే, అసలు ఎంత సంపాదించిన డబ్బులు మిగలట్లేదు. ఈసారి కూడా పండక్కి నీకు నగలు కొనించలేకపోతున్నా. ఫీల్ అవుకు. పర్లేదు నాని, నువ్వే బంగారం ఉండగా నగలెందుకు నాని? ఇప్పుడు ఒరిజినల్ వైషు అది డబ్బులు ఏంటిది? అడ్జస్ట్ నువ్వు సంపాదించిన సంపాదన అంతా ఏం చేస్తాను? నాకు ఇప్పుడు నగలు కావాలి. చూడు అందరికి ఉన్నాయి, నేనే నాకే లేవు. బంగారమే. ఏం చేస్తాను? ఏం లేదు. ఓకే కాదు, నన్ను బంగారం అంటావు కానీ నువ్వు. అదే అప్పుడు. ఓ బావా, ఆ జ్యువెలరీ షాప్ లో స్వాతికి బంగారం కొనిచ్చావంట కదా. ఎవతా స్వాతి? బావా మా చెల్లెకు ఒక బంగారం ఇచ్చావు కదా, అది గిరి పెట్టుకొని ఎవరు తీసుకుంటాడ బావా? గోల్డ్ ఇచ్చావా? నాకు గోల్డ్ కొనివ్వడానికి నీకు పైసలు లేవు, కానీ స్వాతికి దానికి దీనికి కొనడానికి ఏమ్మా, ఉన్నాయా? స్వాతి ఎంటర్ కొడుతున్నావు. సంజయ్ ఉంది, స్వాతి ఉంది, అంజు ఉంది, మంజు ఉంది. దండం పెడతారా? వీళ్ళతో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇదంతా స్కిట్ లో చేసి ఇదంతా జోక్ అని చెప్తున్నారా లేదా ఇదే నిజాలా, ఈ నిజాల్ని వీళ్ళు కప్పిపుచ్చుతున్నారా? మీకు అర్థమైందా? అర్థమైందక్క. ఇప్పుడు ఇదంతా జరిగింది నిజమా? ప్రాంక్ 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 చెప్పండి. ఒక్కసారి ఇది ఒక్కటి అడగవక్క, ఎందుకు ఇది అమ్మో చెప్పదు పర్లేదు. బర్త్డే సర్ప్రైజ్. ఎందుకు సర్ప్రైజ్? అన్న ఏం చేసినా వదిన ఏమి వద్దని ఐస్ వేసిండు అక్కడ. ఏదో చిన్న మిస్టేక్ లో దొరికిపోతే ఆ చిన్న మిస్టేక్ అని చెప్పు. ఇప్పుడు డైలీ ఇంట్లో పప్పన్నం అని తింటున్నాడు అక్క, ఒకసారి బిర్యానీ తినాలనిపించింది, తిన్నాడు. తిన్నాడు దొరికిపోయాడు. మీకు తెలియని విషయం ఏంటంటే వదినమ్మా, దొరికారు కాబట్టి ఇక్కడ, లేదా గజిలాగా ఒళ్ళంతా మొత్తం అంతా. భవిష్యత్ ముఖం మారిపోతుంది మేడం. అలా ఏం లేదు కదా భవిత? లేదు మేడం. కదా అందరు పైకి అలా చెప్తారక్క, మనసులో ఇన్నర్ ఫీలింగ్ అందరికి అలాగే ఉంటది. అనుమానం ఆయన మీద ఉంటది కానీ అనుమానించడం వేస్ట్లే అనిపిస్తుంది. అనుమానించాలా నన్ను? నేను అనుమానించమని చెప్తాను కదా అక్క. ఈ ఒక్క విషయాలు చెప్పాలంటే, ఏదైనా అన్నోన్ నెంబర్ వస్తే అమ్మాయి మాట్లాడితే, చూడే ఈ అమ్మాయి ఇందాక నన్ను ఫోన్ చేస్తుందని తీసుకో చెప్తాడు. కానీ పై మాటకి అలా చెప్తాడా, లోపల పక్కకి మాట్లాడుతున్నా, నాకు ఇంకా డౌట్ అక్క. నా ఫోన్ మొత్తం డీటెయిల్స్ మొత్తం నా దగ్గర ఉంది. మేడం నాకైతే ఇప్పటిదాకా పాస్వర్డే లేదు ఫోన్ కి. ఇట్లా తీసుకొని కుల్ల పెట్టేస్తే ఇంట్లో. అసలు నాకు ఫోనే లేదు. నాకు షోనే లేదు. ఈ డైలాగ్ గుర్తుండవు కానీ ఫోన్ నెంబర్ గుర్తుంటాయి. ఏయ్, స్వాతి నెంబర్ చెప్పు. ఏ స్వాతి? ఏ స్వాతి అంటే ఎంతమంది స్వాతుల్లో చూసావు వదినా?